నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలకు నిరసనగా ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి పలు ప్రజా సంఘాలు కూడా మద్దతుగా ఈరోజు బయటకు వస్తున్న పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలోనే రామన్ మ్యాగసిస్ అవార్డు గ్రహీత సోమన్ వాంగ్చుక్ కూడా మరోవైపు దీనిపైన గత 21 రోజులుగా కూడా దీక్ష కూడా చేపట్టారు. దీన్ని ఆ రోజు కూడా అతని యొక్క ఆరోగ్యం క్షీణించడంతో ఒకవైపు ఆ దీక్షను భగ్నం చేస్తూ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లిన నేపథ్యం. దీన్ని అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ప్రజాసంఘ నేతలు కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే విజయనగరం జిల్లాలో కూడా సిఐటియుకు సంబంధించిన నేతలంతా కూడా ఈ భారీగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఎలా చూడాలి, ఏంటి ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యకలాపాలు ఏ విధంగా చూడాలి? కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం నీట్ పరీక్షల నిర్వహణలో విఫలమైంది. ఈ సంవత్సరం సుమారు 20 లక్షల పైచిలకు విద్యార్థులు నీటి పరీక్షలో హాజరయ్యారు. పరీక్షల అనంతరం పేపర్ లీకేజీ కారణంతో రద్దు చేశారు. పేపర్ లీకేజీకి ప్రధాన కారణమైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీకేజీకి మనస్తాపానికి గురయ్యి 17 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలు రాసిన విద్యార్థులు అనేక మంది ఆందోళనకు గురయ్యారు. ఇవన్నింటికీ కారణమైన వారిపైన విచారణ చేసి కఠినంగా శిక్షించాలని, మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోనం వాంగ్చుక్ గారి నాయకత్వంలో ఆమరణ నిరాహార దీక్ష ఆయన చేశారు. 21 రోజులు గడిచేసరికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం నోరు విప్పకున్న, సమస్యను పరిష్కారం చేయకున్న, శాంతియుతంగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ గారిని అరెస్ట్ చేయడం, పోలీసులను ఆయన మీదకు ఉసుగొల్పడం అనేది దుర్మార్గమైంది. దీన్ని ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ సమస్యను పరిష్కారం చేయాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే మోడీ ప్రభుత్వం మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అత్యంత విజయవంతంగా ఈరోజు జరుగుతున్నది. దీన్ని బలపరుస్తూ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు నాయకత్వంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా విజయనగరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దేశ ప్రజలందరూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని, కలిసి రావాలని, మోడీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి ఈరోజు గత 21 రోజులుగా దీక్ష చేస్తున్న వ్యక్తిని పూర్తిగా అక్కడి నుంచి లేపేసి ఈరోజు ఒకవైపు ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఈ దీక్షను భగ్నం చేయడం, ఒకవైపు ప్రజా సంఘాలు ప్రజలు కోరిక మేరకు ఏది కూడా కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం, ఇదంతా కూడా ఎలా చూడాలి, ఏంటి? ఈరోజు నరేంద్ర మోడీ మాట్లాడితే మాది చాలా నిజాయితీ అయినటువంటి ప్రభుత్వం, పారదర్శకమైనటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నాడు. మా ప్రభుత్వం ద్వారానే దేశం అభివృద్ధి అవుద్దని చెప్పి చెప్తున్నారు. ఈరోజు విద్యార్థులు ప్రధానంగా ఈ దేశ భవిష్యత్తుని నిర్ణయం చేసేది విద్యార్థులు. అటువంటి విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకల మీద దేశం అంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే, ఆ ఆందోళన పక్కదారి పట్టించే విధంగా, ఆందోళన మరింత నీరుగార్చే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాడు. అందులో ఆర్ఎస్ఎస్ని, బీజేపీని, అలాగే ఏవీపీని ఉపయోగించుకొని దాన్ని భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసనలు బలపరుస్తూ ఢిల్లీ నడుబొడ్డున ఈరోజు వాంగ్చుక్ గారు 21 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడితే దానికి బాధ్యత వహించి మోడీ సమాధానం చెప్పాల్సింది పోయి మోడీ మౌనంగా ఉండడమే కాకుండా ఈరోజు ఆ దీక్షని భగ్నం చేశారు. ఈరోజు ఆయన హాస్పిటల్లో కూడా వైద్యం సహకారం నిరాకరిస్తూ ఈరోజు అవసరమైతే నా ప్రాణాన్ని వదులుతాను తప్ప మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పేంత వరకు నా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంది. అంటే మోడీ ఈరోజు ఏమాత్రం నిస్సిగ్గుగా ఈరోజు నేను చేసింది తప్పని చెప్పేసి అంగీకరించే పరిస్థితులు లేడు. కానీ విద్యార్థి లోకం కానీ, లేదా వారి చుట్టూ ఉన్నటువంటి మేధావి వర్గం కానీ, లేదంటే ఆ పోరాటాన్ని పాల్పరుస్తున్నటువంటి ప్రజా సంఘాలు కానీ ఈరోజు ఇది అన్యాయం అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని నిర్బంధించడం ద్వారానో, లేకపోతే ఇంకో ద్వారా అణిచివేత ద్వారానో మోడీ తప్పించుకునే పరిస్థితి లేడు. ఖచ్చితంగా దీనికి న్యాయం జరిగేంత వరకు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని చెప్పేసి ప్రధానంగా తెలియజేస్తున్న. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 152 సార్లు
ప్రశ్నాపత్రాలు లీకేజ్ అయ్యాయి. అంటే ఇది లీగల్ ప్రభుత్వం తప్ప ఇది పారదర్శక ప్రభుత్వం కాదనేది అర్థమవుతుంది. ఇది ఉన్నవాడికి, డబ్బున్నవాడికి ఈరోజు ఉపయోగపడే ప్రభుత్వం తప్ప పేదవాళ్ళు, కష్టజీవులు, కష్టపడి చదివే వాళ్ళకి ఇది ఉపయోగపడే ప్రభుత్వం కాదని చెప్పి సందర్భంగా అర్థమవుతుంది. ఎప్పటికైనా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసి బాధ్యత వహించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే ఆయన రాజీనామా చేయకపోతే భవిష్యత్తులో దీని మీద పెద్ద ఎత్తున జరిగే ఆందోళనకి ఈ మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సో చూసాం కదా, ఒకటే చెప్తూ ఉన్నారు. ఎవరైతే సోనం వాంగ్చుక్ అయితే శాంతియుతమైనటువంటి దీక్షని పోలీసులు దౌర్జన్యంగా దీన్ని పూర్తిగా భగ్నం చేస్తూ తీసుకునేటువంటి పోలీసులని దారుణం ఆ యొక్క దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా ఈరోజు ఇక్కడ సిఐటియు సంబంధించినటువంటి నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం ఏదైతే పెట్టారో ఖచ్చితంగా దాన్ని అంతా మేము దిగ్విజయం చేస్తాం. దీన్ని బలపరుస్తూ దీనికి అనుగుణంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క కలెక్టరేట్లో కూడా ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం జిల్లా నుంచి.